ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. సంధ్య, సంధ్య లేదా అక్క? రూమ్ లో ఉన్నట్టుంది, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి తన కోసం టాబ్లెట్లు, స్వీట్లు, పువ్వులు తెచ్చుంటావు కదా, అన్నీ తన చేతిలో పెట్టు. అన్యాయం అయిపోతున్న నా కూతురు బతుకు చూసి నేను ఏడుస్తూ కూర్చుంటాను. ఏమైందక్క నీకు? సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. సంబంధం లేకపోవడం ఏంటి మామయ్య? ఇంట్లో అర్థం కాని సంబంధాల గురించి మా అమ్మ నేను బాధపడుతున్నాం. కావేరి, వర్క్ ప్రెషర్ వల్ల చాలా టైర్డ్గా చిరాగ్గా ఉంది. విషయం ఏంటో సూటిగా సుత్తి లేకుండా చెప్పు. ఉదయం అత్త బ్యాగ్లో నుండి మా ఆయన ఫోటో కింద పడింది. ఎందుకు ఏంటి అని లాగి పెట్టి 2 కొట్టి కోపంగా అడుగుతావనుకుంటే నువ్వేమో సైలెంట్గా వెళ్ళిపోయావు. నీకు అత్తంటే ఇష్టం ఉండొచ్చు, పిచ్చి ప్రేమ చూపించొచ్చు, కానీ మా ఆయన ఫోటో అత్త బ్యాగ్లో ఎందుకుందో అడగాలి కదా. చూడు తమ్ముడు, కావేరి బాధ్యత నువ్వే తీసుకుంటావన్న ధైర్యంతో పెళ్లి చేశాను. కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతుంటే మౌనంగా ఉండడం మంచిదా చెప్పు? నా కూతుర్ని కొట్టాడన్న కోపంతో అతను రమ్మన్నా సరే వెళ్ళకుండా ఇక్కడే ఉంది. నువ్వు కూడా దాని నిర్ణయానికి సపోర్ట్ చేశావు. మొగుడు పిల్లల మధ్య తప్పెవరిదైనా సరే ఏదో ఒకరోజు కోపాలు తాపాలు కరగాల్సిందే, ఇద్దరు ఒక్కటవ్వాల్సిందే. కానీ ఇంట్లో ఏం జరుగుతుంది? నువ్వు బయటికి పొమ్మన్న వాడితో నీ భార్య మాట్లాడుతుంది, బయట కలుస్తుంది. ఇప్పుడేమో ఫోటోలు బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతుంది. ఇది దారుణం, ఘోరం కాదా? ఇంట్లో జరిగిన ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే ఎంత నీచంగా ఉంటుంది. సంధ్య సూర్యతో కావేరి గురించే మాట్లాడుతున్నానని చెప్పింది కదా. అంటే అది నిజమేనని నమ్ముతున్నావా? నాకు సంధ్య మీద నమ్మకం ఉంది. మీరు దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇది మరీ బాగుంది. నువ్వు మాట్లాడుతున్నది చూస్తుంటే మేమేదో కావాలని లేనిది ఉన్నట్టు కల్పించి చెప్తున్నట్టుంది. అది మా ఉద్దేశం. అక్క ప్లీజ్, మీరడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వలేను. సూర్య సంధ్య మాట్లాడుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. ఆ ఇంటి దగ్గర చూసినందుకే సంధ్య మీద చేయి చేసుకున్నాను. కానీ మా ఆయన ఫోటో అత్త బ్యాగ్లో. ఇప్పుడు ఈ టాపిక్ గురించి డిస్కషన్ అనవసరం. ఏంటమ్మా ఇది? ఫోటో గురించి చెబితే దాని గురించి డిస్కషన్ అనవసరం అని చెప్పి వెళ్ళిపోయారు. మీ మామయ్య పెళ్ళం గౌరవాన్ని కాపాడటానికి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు. ఇది నిజం కాదు. ఇప్పుడు ఖచ్చితంగా గదిలోకి వెళ్ళి మీ అత్త మీద చిరాకు పడతాడు. ఏంటండి ఈరోజు లేట్ అయింది? వర్క్ ఎక్కువగా ఉందా? వర్క్ కాదు, అంతకు మించిన ప్రెషర్ ఎక్కువైపోతోంది. కొత్త ప్రాజెక్ట్ వల్ల? కాదు, పాత సమస్యల వల్ల. ఎంత దూరం పెడుతున్నా ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోతున్నాను. మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారా? ఒక ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా పరిస్థితి అలానే ఉంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడా పీస్ ఆఫ్ మైండ్ లేక పిచ్చెక్కిపోతోంది. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు? సూర్య నాకు పోటీగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. నేనేదో వాడికి అన్యాయం చేసినట్టు నా మీదే పై చేయి సాధించాలని చూస్తున్నాడు. ఇదంతా చూసి విని ఆఫీస్లో చిరాగ్గా ఉండి రిలాక్స్ అవుదామని ఇంటికొస్తే ఇక్కడో టార్చర్. మా అక్క కావేరి
నీ గురించి నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అవునం లేక కాదని లేక మౌనంగా పైకి రావాల్సి వస్తోంది. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ప్రతిసారి ఇలా అడిగి నన్ను ఇంకా ఇరిటేట్ చేయొద్దు. చూడు, నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం కాదు, మా అక్క వాళ్ళు నీ గురించి నాకు చెప్పే ఛాన్స్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు? అది కాదండి, సూర్య ఫోటో నా బ్యాగ్లో. వద్దు, నేనేది వినాలనుకోవటం లేదు, దేనికి వివరణ ఆశించటం లేదు. నా మొదటి భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయినా బాగుండేది. సంధ్య అన్న పేరు వెనకపడి మొత్తం గందరగోళం క్రియేట్ చేసుకున్నాను. నీ పేరు విని ప్రేమించడం, పెళ్లికి ఒప్పించడం, నా ప్రాణాలు కాపాడిన వాణ్ణి నేను బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అవ్వడం, కర్మ కొద్దీ వాడిని మొదటి మొగుడవటం, నిజం తెలిసిన తర్వాత ఏమైపోతాడో అని వాణ్ణి ఇంటికి రమ్మనటం, మీ ఇద్దరి మీద నమ్మకంతో ఒకే గూటి కింద ఉంచటం, మొత్తం కథలన్నీ నా చుట్టూనే తిరుగుతున్నా కూడా ఏమీ తెలుసుకోకుండా నాకు నేనే చిక్కుముడి వేసుకున్నాను. సాలెగూడులో చిక్కుకున్న పురుగులా కొట్టుమిట్టాడుతున్నాను. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? మీకే కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్లే మీకు సమస్య అన్నట్టు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందండి. నువ్వు బాధపడ్డం కాదు, నీ వల్ల నేను బాధపడకుండా చూసుకో. ఒక భార్యగా నీ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో సంధ్య, నా కళ్ళ ముందు ఏం జరిగినా, నీ గురించి ఎవరు ఏం వాగినా ఓపికగా భరిస్తున్నానంటే దానికి కారణం ఈ గుండెలో ఎక్కడో ఏదో మూల నీ మీద గూడు కట్టుకున్న నమ్మకం. అది గుర్తుపెట్టుకో. ఇక మీదట నమ్మకాన్ని డిస్టర్బ్ చేసే పనులు చేయొద్దు, పరాయి వాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దు. నా మాట లెక్క చేయకుండా ఏదైనా తిక్క పనులు చేస్తే ఈ ఆకాష్ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుంది. మైండ్ ఇట్. అమ్మా, నువ్వు సూపరే. పుస్తకాలు చదవకపోయినా మనుషుల్ని మాత్రం బాగా చదివావు. మా ఆయన ఫోటో చూసి మావయ్య రియాక్ట్ అవ్వకపోతే నేను షాక్ అయ్యాను. కానీ ఆవిడ గారు నన్న మాటలు విన్నాక నువ్వు చెప్పిందే నిజమనిపించింది. చెప్పాను కదే, మీ మామయ్య గురించి నాకు బాగా తెలుసు. మన ముందు పెళ్ళాం మీద అనుమాన పడితే లోకమైపోతుందని గదిలోకి వెళ్ళిన తర్వాత తిట్టాడు. తిట్టడం కాదమ్మా, స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఏదో ఒక వెధవ పని చేసి దొరికిపోతే డోస్ ఇంకొంచెం పెంచుతాడు. ఖచ్చితంగా దొరుకుతుంది. సంధ్య సైలెంట్గా ఉన్నా నీ మొగుడు కుదురుగా ఉండడు. మళ్ళీ సమయం దొరికినప్పుడు మీ మావయ్యకి సంధ్య గురించి నీ మొగుడు గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పెద్దది చేసి చెప్తే సరి. అవును, అదే చెయ్యాలి. అప్పుడే మామయ్యకి ఆవిడ గారి మీద ప్రేమ నమ్మకం పూర్తిగా దూరం అవుతాయి. తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. నా బ్రతుకు బాగుపడుతుంది. అదేదో త్వరగా జరిగితే బాగుండే. ఊరోదులొచ్చి చాలా రోజులైంది. అక్కడ మన ఇల్లు ఎలా ఉందో ఏంటో. అవును మరి, అదో పెద్ద రాజుల కోట, నువ్వు పెద్ద మహారాణివి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొంపే కదా. అన్నీ అనుకున్నట్టు జరిగితే నువ్వు కూడా పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపో. వద్దులేవే, నువ్వు మీ అత్తగారింట్లో ఉండు, నేను మా అత్తగారిచ్చిన ఇంట్లో ఉంటాను.
మనకంటూ ఉన్న ఆస్తి అదొకటే కదా, దాన్ని కూడా వదులుకోవడం ఎందుకు? సర్లే, రేపు వండుకునే వంటకి ఇప్పుడే పొయ్యి వెలిగించడం ఎందుకు, కానీ ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దాం. ఏమండి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటండి? మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకా కోపంగా ఉందా? మీరు చెప్పినట్టే వింటానండి, నాతో నార్మల్గా ఉండండి. రండి, టిఫిన్ వడ్డిస్తాను. వద్దులే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆఫీస్లో తింటాను. ఏమండి, నేను గుడికి వెళ్ళొస్తాను. నాకెందుకు చెప్తున్నావు? అంటే బయటికి వెళ్లే ముందు ఒక మాట మీకు చెప్పాలని. లేదంటే నేనెక్కడికి వెళ్ళానో తెలియక మీరు ఎక్కడికో వెళ్ళానని ఇంట్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండకూడదని. చూడు సంధ్య, కన్ఫ్యూజన్ నువ్వు బయటకెళ్ళడం వల్ల కాదు, మీట్ అయ్యే వ్యక్తుల గురించి, ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి. అయినా బయటకెళ్ళే ప్రతిసారి చెప్పట్లేదు కదా, కొత్తగా ఎందుకు ఇదంతా? ఏంటండి ఇది? నేనేం చెప్పినా తప్పులు వెతుకుతున్నట్టు మాట్లాడుతున్నారు. నేను వెతకడం కాదు, లేని వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దని నీకు రాత్రే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయినా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా గుళ్ళు గోపురాలు తిరగడం ఎందుకు? గుడికొస్తానని చాలా రోజుల క్రితం మొక్కుకున్నానండి, అది తీర్చుకోవడానికే వెళ్తున్నాను. ఇదే లాస్ట్. డెలివరీ అయ్యేంత వరకు ఏ గుడికి వెళ్ళను, ఇంట్లోనే పూజలు చేసుకుంటాను. ఓకే. ఏంటమ్మా, మీ ఆయన దగ్గర మమ్మల్ని నిందిస్తున్నావా? నా మాటలు పూర్తిగా విన్నారా? విన్నాం కాబట్టే అడుగుతున్నాం. ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నావత్తా? సూర్య దగ్గరకా? అదే సూర్య భగవానుడి గుడికా? మనకి దగ్గరలో ఆ దేవుడి గుడి ఎక్కడుంది? నువ్వు వెళ్ళాలనుకుంటే దగ్గర దూరమా ఏముంది? నీ వెనక మేమేమైనా వస్తామా? బయటికి అడుగు పెట్టాక ఏమేం చేస్తావో మేమేమైనా చూస్తామా? ఏం తెలియనప్పుడు అన్నీ తెలుసున్నట్టు మాట్లాడ్డం, అనుమానపడ్డం ఎందుకు? మీకు అంతగా నమ్మకం లేకపోతే నాతో రండి. ఖాళీగా ఇంట్లో ఉండే బదులు పుణ్యమైనా వస్తుంది. పాపాలు చేసే వాళ్ళకి పుణ్యాలు కావాలి గాని మాకెందుకు? నువ్వు వెళ్ళొత్తా, కావాల్సినంత పుణ్యం సంపాదించుకో. అన్నట్టు తిరిగి ఎప్పుడొస్తావు? బాగా లేట్ అవుతుందా? నైట్ అయిపోతుందా? నేను వెళ్లేది తీర్థయాత్రలకి కాదు, పక్క వీధిలో ఉన్న గుడికే. గంటలో వచ్చేస్తాను. నా గురించి ఆలోచించి తల్లి కూతుర్లు తిండి మానేసి పడికాపులు కాయకండి. టిఫిన్ రెడీ చేసి పెట్టాను, తిని బాగా రెస్ట్ తీసుకోండి. చూసావమ్మ తన పొగరు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, బయటికి పోయే పాపానికి పొగరెక్కువ. వెళ్ళని. ఆలస్యమైతే ఏం చెయ్యాలో, దాని ప్రతి అడుగుని అవకాశంగా ఎలా మార్చుకోవాలో మనకు తెలీదా? సంధ్య, ఒక్కదానే వచ్చావా? ఆకాష్ రాలేదా? లేదు సూర్య, ఆయన ఆఫీస్కి వెళ్లారు. నువ్వెలా వచ్చావు? ఇల్లు పక్కనే కదా, నడిచొచ్చాను. ఏంటి, నడిచొచ్చావా? నీ కడుపులో ఒక బిడ్డుందన్న సంగతి గుర్తుందా నీకు? రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలా గుడికి రావటం, మెట్లెక్కడం అవసరమా? ఇది కూడా ఎక్సర్సైజ్ లాంటిదే కదా అని ఎవరు చెప్పారు? నా సంగతి సరే కానీ మీరేంటి గుడికొచ్చారు? ఇంట్లో ఒంటరిగా బోరింగ్గా ఉంది, అందుకే ప్రశాంతంగా ఉంటుందని గుడికొచ్చాను. కోరి తెచ్చుకున్న ఒంటరితనం వల్ల ఎన్ని సమస్యలు చూసారా? నేనేం కోరుకోలేదు, తాళి కట్టిన భార్య పెట్టిన శాపం ఇది, అందుకే తప్పలేదు. కావేరిని బ్లేమ్ చేయడం కాదు, మీరు నిజంగా కోరుకుంటే కావేరి మీరు కలిసి ఉండడం పెద్ద సమస్య కాదు. ఎందుకు సమస్య కాదు? అన్నీ మొదలైనవి ఆవిడ గారి వల్ల, మా అత్తగారి ఎంకరేజ్మెంట్ వల్లే. కాదనగలవా? ఆకాష్ వాళ్ళ అక్క మీద, మేనకోడలి మీద పెంచుకున్న నమ్మకంలో కనీసం కొంచెం నా మీదున్నా నేను ఆ ఇంటికి, ఆకాష్ స్నేహానికి దూరం అయ్యేవాణ్ణి కాదు. నేను బయటకు వచ్చాను కానీ
వాళ్ళిద్దరి వల్ల నువ్వెంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో నేను ఊహించగలను సంధ్య. అదెప్పుడు ఉండేదే, ఇప్పుడు అలవాటైపోయింది. నువ్వు సైలెంట్గా ఉండొద్దు సంధ్య. వాళ్ళనే ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వు, లేదంటే అలుసైపోతావు. నిన్ను నిందించడం వాళ్ళకి అలవాటైపోతుంది. ఆల్రెడీ అయిపోయింది. రోజు వింటున్నాను, చీకటి పడిన తర్వాత మర్చిపోతున్నాను. వాళ్ళు అంటున్న మాటల గురించి ఆకాష్కి తెలుస్తుందా? తెలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదనిపిస్తుంది. మీరు చెప్పినట్టే అక్క మీద, మేనకోడల మీద పెంచుకున్న నమ్మకం ఎవరి మీద ఉండదు. లేదులే సంధ్య, ఆ విషయం అయితే నేను ఒప్పుకోను. వాళ్ళ మాటల వల్ల ఆకాశ్ డిస్టర్బ్ అయినా కానీ నీ మీద నమ్మకం, ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదు. ఆ నమ్మకమే ధైర్యంగా మారి ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురొచ్చినా నన్ను నడిపిస్తుంది. కానీ నా బాధ ఒక్కటే, బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్న మీరిద్దరూ నా వల్లే విడిపోయారేమో అనిపిస్తుంది. లేదు సంధ్య, మా మధ్య దూరానికి నువ్వు కారణం కానే కాదు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఉండడం వల్లే ఆకాష్కి నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను, బిజినెస్లో పార్ట్నర్ అయ్యాను. నువ్వు ఆకాష్ నాకు మంచి జరగాలని పెళ్లి చేశారు. కానీ ఆ పెళ్లి వల్లే సమస్యలు మొదలయ్యాయి. కావేరికి అర్థం చేసుకునే గుణం ఒక్కటొస్తే చాలు, అందరి జీవితాలు బాగుపడతాయి. అయినా గుడిలో కూడా వాళ్ళ గోలెందుకు, కానీ నా దర్శనం అయిపోయింది. నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునిరా, నేను వెయిట్ చేస్తాను. సరే సూర్య. కావేరి, తీసుకో. నువ్వొచ్చి నా కాపురం చక్కబెట్టవలతో తెలియదు గాని ఆకలి అన్న మాట లేకుండా కడుపు నింపుతున్నావు. అదేంటి కావేరి అలా అంటున్నావు? మీ అత్తని ఇంట్లో నుంచి బయటికి పంపాలనుకుంటే నీ మొగుడు వెళ్ళిపోయాడు, అది నా తప్ప? కాదులే, ఆ విషయంలో తప్పు మా ఆయనది, ఆవిడగారిదే. నేను చేసిన తప్పు ఒక్కటే, సూర్య సంధ్య మొగుడని తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఒకే ఇంట్లో మాజీ మొగుడు, మాజీ పెళ్ళం ఉన్నా కూడా గతాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారనుకున్నాను. ఇలా అందర్నీ మోసం చేస్తారని, నీ జీవితం నాశనం అవుతుందని ఊహించలేదు. అమ్మా, ఫ్లాష్ బ్యాక్లొద్దు, జరగాల్సిందేంటో చూడు. ఏముంది, మన లక్ష్యం, ప్లాన్ ఒక్కటే. సంధ్యని బయటికి గెంటెయ్యాలి, నీ మొగుణ్ణి నిన్ను ఒకటి చెయ్యాలి. అమ్మా, మావయ్య చాలా మంచోడు. ప్రపంచంలో ఎవ్వరూ దొరకనట్టు ఈ సెకండ్ హ్యాండ్ దాన్ని ఎందుకు ప్రేమించాడు? ఏ గతి లేనట్టు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అంతా కర్మ. నీకు నీ మొగుడు దొరికినట్టే నా తమ్ముడి జీవితంలోకి ఆ మహాతల్లి దాపరించింది. మొత్తం అందరి జీవితాలని సుడిగుండంలోకి నెట్టేస్తుంది. మొగుడంటే ప్రాణం అని చెప్తుంది, కానీ అది ఏ మొగుడో నీకు నాకు తప్ప మావయ్యకి తెలియడం లేదు. తెలుస్తుంది లేవే, మన ప్రయత్నాలన్నీ దానికోసమే కదా. అది సరే గాని గుడికి వెళ్ళిన ఈవిడగారు ఇంకా ఇంటికి రాలేదేంటి? నిజంగా గుడికే వెళ్ళిందనుకుంటున్నావా? అంటే మా ఆయనతో మాట్లాడడానికి వెళ్ళిందా? నాకైతే అదే అనిపిస్తుంది. ఉండు, చెప్తాను వీళ్ళ సంగతి. పట్టుకో ఇది. ఏం చేస్తున్నావు కావేరి? మా ఆయనకి ఫోన్ చేసి ఎక్కడున్నారో అడుగుతాను. ఈవిడగారు ఆయనతో ఉందో లేదో తెలుసుకుంటాను. ఏడ్చినట్టే ఉంది. నువ్వు అడిగిన వెంటనే చెప్పడానికి నీ మొగుడు వెర్రిబాగులోడు కాదు. మరి నా మొగుడు ఈవిడగారు ఒకే చోటు ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి? మావయ్యకి ఫోన్ చేస్తా. మన అనుమానం నిజమో కాదో మావయ్య కనుక్కుంటాడు. ముందు ఆ పని చెయ్యి. చెప్పు కావేరి. మావయ్య, అత్త ఆఫీస్కి ఏమైనా వచ్చిందా? లేదు. సంధ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇంట్లో లేదా? లేదు మావయ్య, ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుడికి వెళ్తానని చెప్పింది కదా, ఇంకా ఇంటికి రాలేదు. ఒకవేళ అక్కడికి వచ్చిందేమో అని. సంధ్య నెంబర్కి కాల్ చేయాల్సింది. చేశాను మావయ్య, కనెక్ట్ అవ్వడం లేదు. జనరల్గా గుడికి వెళ్తే అరగంటలో వచ్చేస్తుంది, కానీ ఈ రోజు అత్త ఇంకా రాలేదు.
ఏదైనా అడుగుదామంటే మేమేదో తన మీద అనుమానం పడినట్టు కావాలనే క్వశ్చన్ చేస్తున్నట్టు మా మీద అరుస్తుంది. అందుకే ఏం అడగాలన్నా భయంగా ఉంది. ఏదన్నా పూజలు చేయిస్తుందేమో కావేరి. ఏ పూజ అయినా ఎంతసేపు ఉండదు కదా మామయ్య. కడుపుతో ఉన్న మనిషి కదా, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోకుండా ఇలా తిరగడం ఎందుకని చెప్పినా వినడం లేదు. ఎవరో తన కోసం వెయిట్ చేస్తున్నట్టు చాలా కంగారుగా వెళ్ళింది. ఎక్కడికో ఏంటో మరి. సర్లే మామయ్య, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా సాయంత్రానికి ఇంటికొచ్చేస్తుంది కదా, అప్పుడు మాట్లాడదాంలే. అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. బాయ్ మామయ్య. నీ మాటలు చాలు మామయ్య మనసుని, ఆలోచనలని, అనుమానాలు, ప్రశ్నలతో నింపేయడానికి. ఇత్తాగు. ఎస్, చెప్పండి. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్ నాకు సైట్లో చిన్న వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకుని వస్తాను. ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప నాకు కాల్ చేయొద్దు. ఓకే సార్. ఏంటో మా బాస్ ఈ మధ్య బాగా డిస్టర్బెన్స్గా ఉంటున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడనో లేక ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందో ఏంటో. సంధ్య, పెళ్ళాం పోరు నాకే కాదు, పంతులు గారికి కూడా భయంకరంగా ఉంది. మీకెలా తెలుసు? లాస్ట్ టైం గుడికొచ్చినప్పుడు పంతులు గారు వాళ్ళ ఆవిడతో ఫోన్లో ఫైట్ చేస్తూ శటకోపం పెట్టబోతూ నెత్తి మీద హారతి బెల్లం పెట్టారు. నేను వెంటనే అలర్ట్ అయ్యాను కాబట్టి సరిపోయింది సంధ్య. లేదంటే హారతి తల మీద పడి జుట్టంతా కాలిపోయి బోడిగుండు అయిపోయేది. అగ్నిదేవుడికి మొక్కుకోకుండానే తలనీలాలు ఆహుతయ్యేవి. చాలా ఆపండి, దేవుడి మీద జోకులు వేయకూడదు, తప్పు. అరే, జరిగింది చెప్తుంటే జోక్ అంటావేంటి? మీరు చెప్పే విధానం అలాగే ఉంది. థ్యాంక్ యూ సంధ్య. ఎందుకు? ఇలా నవ్వుతున్నందుకు. ఒక ఫ్రెండ్గా నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలనే నేను కోరుకుంటాను. నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఉంటుంది, కానీ సమస్య ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియక చిన్న భయం వెంటాడుతుంది. నువ్వు నవ్వుతూ ఉంటే ఏ సమస్య రాదు సంధ్య. ఒకవేళ వచ్చినా తురున పారిపోతుందే తప్ప ఆగి నిన్ను పలకరించదు. ఈ రోజు గుడికి నువ్వు ఒక్కదానివే వెళ్ళావా? అవునండి. ఒక్కదానివే వెళ్తే తిరిగి రావడానికి ఎందుకు అంత లేట్ అయింది? అంటే గుడిలో సూర్యుని కలిశానండి.